ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటత్తయ్య, చంటిగాడికి పెళ్ళైపోయింది కదా. పంతులు గారిని పిలిపించి త్వరగా శాంతి ముహూర్తం పెట్టేద్దాం. అలాగే అత్తయ్య, కానీ కాలేజ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అవయ్యాక అంత ఆలస్యం చేయకూడదే. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా ఏంటి? పరీక్షలే, ముహూర్తం ముహూర్తమే. సరే అత్తయ్య, అలాగే చేద్దాం. సాన్విక, సాన్విక, పెద్ద ప్రాబ్లం రాబోతుంది. ఏమైంది? శిలో మా పెళ్ళయ్యిందో లేదో అప్పుడే బామ్మగారు ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టిస్తానంటున్నారు. ఆ పల్లవి మీద నా పగ తీరకముందే ఇవన్నీ నేనెలా చేసుకోగలను? నువ్వే చెప్పు. డోంట్ వరీ. పెద్దావిడ చెప్పినంత మాత్రాన అది జరుగుతుందా ఏంటి? పెద్దావిడ చెప్పిన దానికి అత్తయ్య గారు కూడా ఓకే అన్నారు. నేనున్నాను కదా. వాళ్ళు అనుకున్నది జరగదు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తే మనం చేయాల్సింది మనం చేస్తాం. ఏమో, నాకు మాత్రం టెన్షన్ గానే ఉంది. నో టెన్షన్. ఇప్పుడు నీ కాన్సంట్రేషన్ అంతా పల్లవి మీద పెట్టు. దానివల్లే నువ్వు చరణ్ని పెళ్లి చేసుకోలేకపోయావు. నాకు కూడా పల్లవి అంటే చాలా కోపంగా ఉంది. ఇద్దరం కలిసి ఆ పల్లవి మీద ప్రతీకారం తీర్చుకుందాం. పద పల్లవి, భోజనం చేద్దాం. ఇంకొక 10 minutes లో నా రికార్డ్స్ రాయడం కంప్లీట్ అయిపోతుంది. సరే, కంప్లీట్ చేయి, కలిసి భోజనం చేద్దాం. పల్లవి ఈ ఇంటి పిల్ల కాకపోయినా ఈ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, మీ పని మీరు చూసుకోండి. రేపు ఈ రికార్డ్స్ కాలేజ్ లో సబ్మిట్ చేస్తే ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవుతాయి. బాగానే కష్టపడుతున్నావు పల్లవి. పడాలి కదా మరి, పడితేనే లేవగలం. నిన్ను లేవనివ్వని. నీ వల్ల నా కూతురు ఇష్టపడిన వాణ్ణి కాకుండా వేరే వాణ్ణి పెళ్లి చేసుకుని అక్కడ కష్టపడుతుంటే నువ్విక్కడ హ్యాపీగా ఉన్నావు. రేపు నువ్వు ఈ రికార్డ్స్ కాలేజీలో ఎలా సబ్మిట్ చేస్తావో నేను చూస్తాను. వీటిని రికార్డ్స్ మీద పడేలా చేసి దేనికి పనికి రాకుండా చేస్తాను. మార్కులు కాదు కదా, మట్టిగడ్డలు కూడా రావు. చూసుకోవాలి కదా. డోర్ చూసుకునేయాలి కదే. వైష్ణవి, వైష్ణవి, ఏమైంది? పిన్ని కిటికీలో చేయి పెట్టింది. పల్లవి చూసుకోకుండా కిటికీ మూసేసింది. అలా ఎందుకు పెట్టావమ్మా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? చెయ్యి నలుగుంటుంది తాతయ్య, అంతే. నా చెయ్యి నలిగితే నీకు వెటకారంగా ఉందా? నా ఉద్దేశం అది కాదండి. ఏమీ కాలేదు కదా. సారీ సారీ. ముందు వాటర్ తాగండి. దెబ్బ తగిలినప్పుడు మంచినీళ్ళు తాగితే మంచిదంట. చెడపకురా చెడేవు అంటే ఇదే. మీరు నా రికార్డ్స్ ని పాడు చేయాలి అనుకున్నారు.
మెల్లగా తాగండి. నీ రికార్డ్స్ ని నేను పాడు చేయడం అంటే ఏం వాగుతున్నా? ఏదైనా తప్పు చేసేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. ఎవరైనా గమనిస్తారేమో అని చెక్ చేసుకుని అప్పుడు తప్పు చేయాలి. హే, నేను కావాలని చేపెట్టాను, నువ్వు చూడలేదు కదా. అద్దంలో చూశాను, మీ ప్లాన్ క్లియర్ గా కనిపించింది. ఏంటి మీరిద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, అంతా ఓకేనా అని వైష్ణవి గారిని అడుగుతున్నాను. సరే, ఏమీ కాలేదు కదా, పదండి భోంచేద్దాం. రండి. రండమ్మా. రండి వైష్ణవి గారు, కడుపు నిండా తిని పడుకుంటే నొప్పి ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను నాశనం చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టను. నా నుంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రారా రామ్మా. ఏంటి నానమ్మా, నాకు వైవా ఎగ్జామ్ ఉందని చెప్పినా కూడా తీసుకొచ్చావు. మరేం చెయ్యనురా, చంటిగాడిని రమ్మంటే వాడి పెళ్ళాన్ని తీసుకుని కాలేజ్కెళ్ళాడు. ఇక మిగిలింది నువ్వే కదా. నువ్వు అక్క వచ్చుండొచ్చు కదా. అదేంట్రా, మా ఇద్దరిని గుడికి ఎవరు తీసుకొస్తారు? నానమ్మని ఆటోలో తీసుకురమ్మంటావా? రే, గొడవెందుకు? ఇక్కడ దాకా వచ్చావు కదా, లోపలికొచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపో. కావాలంటే తిరిగి వెళ్ళేటప్పుడు మేము ఆటోలో వెళ్తాంలే. అరే రే, పూజ సామాగ్రి మర్చిపోయానురా. నువ్వు వెళ్ళి లోపలుండు, మేము వెళ్ళి తీసుకొస్తాం. పదవే. నువ్వా? నేనే కాని ఏంటి గుడికొచ్చి స్కేటింగ్ చేస్తున్నావు? స్కేటింగ్ కాదు, ఇప్పుడు అర్థమైంది. నువ్వే కావాలని అరటితో కేసావు కదా. ఏంటి, నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయను. నువ్వే కళ్ళెక్కడో పెట్టుకుని తొక్కు మీద కాలేసావు. నేను రాకపోయుంటే నీ తల కొబ్బరికాయల పగిలిపోయి ఉండేది. కవరింగ్ లొద్దు, నువ్వే చేసుంటావు. నాకేం అవసరం? నిన్ను పడిస్తే నాకేం వస్తుంది? నీకు కుళ్ళు, నన్నెలాగైనా కింద పడేయాలని నీ కసి. అవును, అందుకే గుడిలో కాచుకుని కూర్చున్నాను. మరి అంతకంటే నీకు వేరే పనే ఉంది. అంటే నేనే పని చేయాలో నువ్వే చెప్తావా? అమ్మా, మీ మొగుడు పెళ్ళాల గొడవ ఇంట్లోనో పడగదిలోనో చూసుకోవాలి.